హలో ఎవ్రీవన్, ఎలా ఉన్నారు? అందరూ బాగున్నారా అండి? ఈరోజు మహిళల్లో వేధిస్తున్న క్యాన్సర్స్లో బ్రెస్ట్ క్యాన్సర్ అనేది మోస్ట్ కామన్ క్యాన్సర్ అయిపోయిందండి. ఎవ్రీ 3 విమెన్కి ఒక స్త్రీ బ్రెస్ట్ క్యాన్సర్ బారిన పడుతూ ఉన్నారు. అలాగే స్టాటిస్టిక్స్ చూసుకుంటే ఎవ్రీ ఇయర్ 30% ఆఫ్ విమెన్ బ్రెస్ట్ క్యాన్సర్ బారిన పడుతూ ఉన్నారు. సో ఈ బ్రెస్ట్ క్యాన్సర్ని ఏ విధంగా నివారించుకోవాలి, ఏ విధమైన ఆహారం తీసుకోవడం వల్ల ఈ బ్రెస్ట్ క్యాన్సర్ని మనం నివారించుకోవచ్చు అని చెప్పడానికి ఈరోజు నేను మీ ముందుకు వచ్చాను. మొట్టమొదటిగా లీఫీ వెజిటబుల్స్, ఆకుకూరలు అనేవి మనం రోజు తీసుకోవడం వల్ల అనేక రకాల వ్యాధుల్ని మనం సమర్థవంతంగా ఎదుర్కోవచ్చు. ఆకుకూరలు అనీమియా వంటి అనేక వ్యాధులకు ఎంతో ఉపయోగకరంగా ఉండడంతో పాటు బ్రెస్ట్ క్యాన్సర్ని కలుగజేసే ఫ్రీ రాడికల్స్ని ఈ ఆకుకూరలు అనేవి రిమూవ్ చేస్తాయి, సమర్థవంతంగా రిమూవ్ చేస్తాయి. సో మన డైలీ రొటీన్ ఫుడ్లో ఆకుకూరలు అనేది మనము ఇంక్లూడ్ చేసుకోవాల్సి ఉంటుంది. తర్వాత బెర్రీస్ తీసుకోవడం వల్ల బెర్రీస్లో కూడా మనం డార్క్ కలర్ బెర్రీస్ చూస్ చేసుకోవడం ఎంతో ప్రయోజనకరంగా ఉంటుంది. ఈ బెర్రీస్ అనేది మనం రెగ్యులర్గా తీసుకుంటే డ్యామేజ్డ్ సెల్స్ని ఈ బెర్రీస్ అనేటివి రిమూవ్ చేస్తాయండి. అంత మాత్రమే కాకుండా బ్రెస్ట్ క్యాన్సర్ కలుగు చేసే క్యాన్సర్ కణాలు అనేవి స్ప్రెడ్ అవ్వకుండా ఈ బెర్రీస్ అరికడతాయి. తర్వాత గ్రీన్ టీ అనేది అన్ని రకాల క్యాన్సర్స్కి కూడా చాలా ఎఫెక్టివ్గా పనిచేస్తుంది. ఎందుకంటే ఈ గ్రీన్ టీలో యాంటీ ఆక్సిడెంట్స్ చాలా రిచ్గా ఉంటాయి. దీనివల్ల క్యాన్సర్ కాజింగ్ ఫ్రీ రాడికల్స్ని ఈ గ్రీన్ టీ అనేది సమర్థవంతంగా అరికడుతుంది. తర్వాత ఫ్యాటీ ఫిష్ మనం తీసుకోవడం వల్ల ఈ ఫ్యాటీ ఫిష్లో హెల్దీ ఫ్యాట్ ఉంటుంది. ఒమేగా 3 ఫ్యాటీ యాసిడ్స్తో పాటు మనకి యాంటీ ఆక్సిడెంట్స్ చాలా రిచ్గా ఉంటాయి ఈ ఫ్యాటీ ఫిష్లో. సో సాల్మన్, ట్యూనా వంటి ఫ్యాటీ ఫిష్ అనేది మనకి ఎంతో ఉపయోగకరంగా ఉంటుంది. తర్వాత ఫర్మెంటెడ్ ఫుడ్ తీసుకోవడం వల్ల మనం బ్రెస్ట్ క్యాన్సర్ని నివారించవచ్చు. ఫర్మెంటెడ్ ఫుడ్ అంటే పెరుగు, మజ్జిగ, అలాగే ఉదయం చేసి రాత్రి వరకు ఉంచిన జావలు, తర్వాత మనం ఇడ్లీ, దోశ పిండి పులియపెడతాం కదా, సో అలాంటి ఫుడ్ మనము ఆవిరిలో ఉడికించుకోవడం వల్ల కూడా ఎంతో ఉపయోగకరంగా ఉంటుంది. ఈ ఫర్మెంటెడ్ ఫుడ్ తీసుకోవడం వల్ల దీనిలో ఉన్న గుడ్ బ్యాక్టీరియా వల్ల గట్ హెల్త్ ఇంక్రీజ్ అవుతుంది, డైజెషన్ అనేది చాలా ఇంప్రూవ్ అవుతుంది, దానివల్ల మనకి ఇమ్యూనిటీ కూడా పెరుగుతుంది. మరి ముఖ్యంగా తీసుకుంటే సిట్రస్ ఫ్రూట్స్ అనేది చాలా చాలా ఉపయోగకరంగా ఉంటాయండి. ఈ సిట్రస్ ఫ్రూట్స్ తీసుకోవడం వల్ల వైటమిన్ సి, కాల్షియం, అలాగే ఈ సిట్రస్ ఫ్రూట్స్ అనేవి మన వ్యాధి నిరోధక వ్యవస్థ అత్యంత సమర్థవంతంగా పనిచేయడానికి ఈ సిట్రస్ ఫ్రూట్స్ ఎంతో ఉపయోగకరంగా ఉంటాయి. అలాగే బీన్స్ తీసుకోవడం వల్ల రెగ్యులర్గా మనం బీన్స్ అనేది డైట్లో ఇంక్లూడ్ చేసుకోవడం వల్ల ఎంతో ప్రయోజనకరంగా ఉంటుంది. ఈ బీన్స్ అనేవి వైటమిన్స్తో, మినరల్స్తో, అనేక రకాల న్యూట్రియంట్స్తో ఫైబర్ రిచ్గా ఉండి ఇవి డైజెషన్కి ఉపయోగకరంగా ఉంటాయి. అట్ ద సేమ్ టైం ఇవి క్యాన్సర్ కలుగు చేసే ఫ్రీ రాడికల్స్ని ఇవి రిమూవ్ చేస్తాయి, ఇమ్యూనిటీని కూడా ఎంతగానో ఇంప్రూవ్ చేస్తాయి. అలాగే పొమగ్రనేట్ అనేది మనం రెగ్యులర్గా తీసుకోవడం వల్ల బ్రెస్ట్ క్యాన్సర్ మాత్రమే కాదు కానీ అనేక రకాల క్యాన్సర్కి ఇది అత్యంత ప్రయోజనకరంగా ఉంటుంది. సో ఈ చెప్పిన ఈ ఆహార పదార్థాలలో ఇంక్లూడ్ చేసుకొని రెగ్యులర్గా తీసుకుంటూ మనం బ్రెస్ట్ క్యాన్సర్ని సమర్థవంతంగా చెక్ పెట్టచ్చు. అంత మాత్రమే కాకుండా బ్రెస్ట్ క్యాన్సర్ లక్షణాలు ఏంటి, ఏ విధంగా ఈ బ్రెస్ట్ క్యాన్సర్ని సెల్ఫ్ ఎగ్జామినేషన్ చేసుకొని మనం ఇంట్లో దీన్ని మనం నిర్ధారించుకోవచ్చు, లేదా మనకి ఏదైనా డౌట్ఫుల్గా ఉంటే ఎప్పుడు గైనకాలజిస్ట్ని సంప్రదించాలి అనే విషయాలు నేను ముందు మీకు చెప్తాను. థ్యాంక్ యూ.